బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. జీహెచ్ఎంసీ అధికారులపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాలనీలో మురుగు సమస్యను పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీకృష్ణ నగర్ లో పర్యటించారు కిషన్ రెడ్డి. సి బ్లాక్ లో రోడ్డుపై డ్రైన్ ఓవర్ఫ్లో కావడంతో ఇళ్ల ముందు మురుగునీరు పేరుకుపోయింది. కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. ఏది వాటర్ వర్షం నీళ్ళు వచ్చింది, అది ఎవరు తీయాలి? వాళ్ళని తీస్తారమ్మా, వర్షంతో ఎవరు తీస్తారు? ఏంది ఏంది పరిస్థితి? సిల్ట్ తీసిపోయినా హైదరాబాద్ తీస్తారా? సిల్ట్ ఎందుకు తీయలేదు? మీ ఇంటి మీద ఉంటూ ఊరుకుంటావు ఇట్లా? ఏమా మీ ఇంటి మీద ఉంటే ఇట్లా మాట్లాడతావా? నీకే అడుగుతున్నాను, మీ ఇంటి ముందర ఉంటే ఊరుకుంటావా? నువ్వు అడగవా? వేరే వాళ్ళని ప్రశ్నించావా ఆఫీసర్ను? మళ్ళీ ఎవరు తీయాలి అది? కృష్ణనగర్ వర్షానికి మొత్తం పొద్దు వచ్చి వాసన ఉన్నది. వారం రోజుల నుంచి మనం డబ్బులు ఇస్తాం. మీ డిఎంసీ అంటే మాకు సంబంధం లేదు. వాటర్ వర్క్స్ వర్షం మీరు బురద పేరుకుంటే ఎవరు? డిఎంసీ నాతోటే ఉన్నది. ఈ జోనల్ కమిషనర్ రాడు. నేను వచ్చినప్పుడు కేంద్ర మంత్రి వస్తే క్యాబినెట్ మినిస్టర్ జోనల్ కమిషనర్ రావాలి కదా సార్. ఏమున్నది మనకు అర్థం కాదు. ఎవరు తీయాలా? మీది డ్రైనేజ్ ఏనమాట జరగమని చెప్తున్నాను. ఏ అవసరం వస్తుంది? మాకు ఎలా మాట్లాడుతున్నావు? జనం మీద బుద్ధుంది అనికేమన్నా? బుద్ధుంది అసలు? ఇదే నన్ను మాట్లాడే పద్ధతి? ఎక్కువ మాట్లాడదు. తెలియలేదు కొద్ది కూడా. డ్రైనేజ్ అయితే ఓవర్ఫ్లో అవుతుంటే మాకు సంబంధం లేదు మాట్లాడుతాను. ఏమన్నా ఇప్పుడు ఎవరు పెళ్లి చేస్తారు? జీతాలు తీసుకుంటా లేరా? ఎవరు చెప్పింది? మీ ఎంపీకి పోదు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరికి వెళ్ళిపో. నాతో మాట్లాడుతున్నాను. ఓల్డ్ సిటీ పంపారు సార్. ఓల్డ్ సిటీ పంపిస్తే ఇప్పుడు పంపించాల్సిందే. ఏంటండి ఇష్టం? నేను వచ్చి 1 వీక్ సార్. నేను అట్లా మాట్లాడతావు. నేనేమంటాను? దిగలేదు అంటలేను. నాకు సంబంధం లేదా మాట్లాడతాను. ఏమన్నాను? డ్రైనేజ్ ఏనమాట జరగమని చెప్తున్నాను. ఏ అవసరం వస్తుంది? మాకు ఎలా మాట్లాడుతాను? జనం మీద బుద్ధుంది అనికేమన్నా? బుద్ధుంది అసలు? ఇదే నన్ను మాట్లాడే పద్ధతి? ఎక్కువ మాట్లాడదు. తెలియలేదు కొద్ది కూడా. డ్రైనేజ్ అయితే ఓవర్ఫ్లో అవుతుంటే మాకు సంబంధం లేదు మాట్లాడతాను. ఏమన్నా ఇప్పుడు ఎవరు పెళ్లి చేస్తారు? జీతాలు తీసుకుంటా లేరా? ఎవరు చెప్పింది? మీ ఎంపీకి పోదు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎవరికి వెళ్ళిపో. నాతో మాట్లాడు. కలిసికట్టుగా మనం ఉన్నది ప్రజల కోసము. కొంతమంది కాకపోయినా అల్టిమేట్ గా మనం కొద్దిగా గొప్ప మన తోటి డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ కొద్దిగా సహకారం అందించి ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసము సమన్వయంతో ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి పనిచేసుకోవాలి. ఈరోజు రోడ్డు దొవ్వాలంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ కావాలా? జిహెచ్ఎంసీ పైప్ లైన్ వేయాలంటే ట్రాఫిక్ డైవర్షన్ కావాలి. దానికి ట్రాఫిక్ పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి ఈ రకంగా అందరము కలిసికట్టుగా ఐక్యమత్యంతో మనం అల్టిమేట్గా మనము ప్రజలకు సేవకులం కాబట్టి మనకు ప్రజల యొక్క పన్ను కట్టిన ద్వారానే మనకు సాలరీస్ వస్తాయి, నాకు కానీ మీకు కానీ. కాబట్టి అందరం కలిసికట్టుగా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో చిన్న చిన్న సమస్యలు మనతో అయినంత ప్రయత్నం చేయాలి. దానికి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆలోచన చేయాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నట్టుంది. మీ కమిషనర్ చేయలేడు. ఇక్కడ ఏం చేయాలనేది మేడము, ఆ డిఈ గారు, ఏఈ గారు, జిహెచ్ఎంసీ మీరు ప్లాన్ చేయాలి. మీ ఈ లేడే ఎక్కడున్నారు? ఈ లేడా? కొత్త వాళ్ళు రాలే. ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్ చందానగర్ ఈ గారికి. అందుకని ఏమంటున్నానంటే మనం స్థానికంగా రోజు మీరు తిరుగుతున్నటువంటి బస్తీల వాళ్ళు ఈ సమస్య పరిష్కారానికి మార్గాల అన్వేషణ చేసి ఆల్టర్నేటివ్ ప్లానింగ్ చేసి కమిషనర్ ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత మీది. అదేవిధంగా డ్రైనేజ్ కూడా అంతే. ఈ డ్రైనేజ్ సమస్య మొత్తం మీరు స్టామ్ వాటర్లో కలుపుతున్నారు, లేకపోతే ప్రజలు కూడా కలుపుకుంటారు. ప్రజలు కూడా ఏంటంటే మన ఇంట్లో వెళ్తున్నటువంటి డ్రైనేజ్ నీళ్లు మనము డ్రైనేజ్ పైప్ లైన్లో కలపాలి తప్ప వర్షపు నీటి కాలువల్లో కలిపినాం అంతటా. ఇప్పుడు చూసాం అదే మేజర్ సమస్య.
వర్షం లేనప్పుడు కూడా వర్షపు నీటి కాలువలో నీళ్లు పొంగుతున్నదంటే దానికి కారణము డ్రైనేజ్ పైప్ లైన్ కూడా అందులో కలుపుతున్నాం. వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పని వాటర్ వర్క్స్ వాళ్ళు ఎట్లుంటే పని అయిపోయిందని ఊరుకుంటారు, ఏదో ఒకటి పోతుంది కదా మా పీడ పోయిందని ఊరుకుంటారు. కానీ అల్టిమేట్గా పర్మనెంట్గా ప్రజలకు ఈరోజు కాకపోయినా ఇబ్బంది అనేటువంటిది ఈరోజు చూస్తున్నాం. బస్తీలలో వస్తుంటే మనం అక్కడ బురదకాడ చూసినాం, ఎంత డ్రైనేజ్ వాసన ఉన్నది. మనం కొద్దిసేపు నిలబడాలంటేనే ఇబ్బంది అయితే వాళ్ళు 365 రోజులు మరి 24 అవర్స్ అదే బురదలో వాళ్ళు ఇంటి దాటిపోవాలా, ఇంటి గేట్ దాటాలన్నా, ఇంటి నుంచి బయటికి రావాలన్నా, పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, కూరగాయలు కొనుక్కోసుకోవాలన్నా బురదలో నుంచి నడుచుకుంటా